బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? ఆల్ గుడ్. అమ్మ వచ్చారు అంటే కథలతో వస్తారు కదా. అమ్మ అంటేనే కథలు, కథలు Yeah. అంటేనే అమ్మ. అమ్మ ఇప్పుడు అంటే ఎట్లా అంటే కొంతమందికి, చాలా మందికి ఉంది ఈ డిసీజ్ అనే చెప్పుకోవాలి. అయ్యో, ఏదైనా ఒక- అంత పెద్ద మాట అంటే వాడొద్దు. అది నిజంగా అలాగే అనిపిస్తుంది. ఒక చిన్న విషయం ఏదన్నా జరిగింది ఒక ఇద్దరు పర్సన్ మధ్య కానీ ఎలాగైనా అవి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఇక గతంలో కూడా జరిగినవి, ఆ గతంలో జరిగి ముగిసిపోయి ఉంటాయి ఆ టాపిక్స్, అయినా కూడా అవి ఎట్లా మైండ్లో రన్ అవుతూనే ఉండి నిజంగా వాళ్ళకు అదొక మెంటల్ టార్చర్. పక్కన వాళ్ళు అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎక్కువ ఆలోచిస్తే మనకే రోగాలు ఎక్కువ వస్తాయి కదా, అందుకే అది పెద్ద అదేనో, డిసీజ్ ఎవరు కలిసినా అవే చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. ఇంకేముంది, మైండ్ లో ఏది ఉందంటే నోటికి అదే వచ్చేస్తుంది. మ్మ్. అంతా దాని చుట్టే జెయింట్ వీల్ లాగా తిరుగుతూ ఉంటారు. దీని నుంచి బయటపడాలంటే ఎలా అంటారు? అంటే దీని నుంచి అంటే ఆ మీరు కథలే అన్నారు కదా, కథనే. కథే మళ్ళీ. ఒక గురువు గారు శిష్యుడు, మామూలుగా గురువులు ఎలా ఉంటారు, ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు కదా. సో ఆయన ఏం చేశారు, అలా వెళ్తూ శిష్యుల్ని ఒక్కొక్క చోట, అవసరమైన చోట అట్టి పెట్టుకుంటూ అలా చివరికి వెళ్ళే చోట ఒక్కడే శిష్యుడు మిగిలాడు అనమాట. ఇంకా వెనక గురువుగారితో చక్కగా అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు, తీర్చుకుంటున్నాడు, డౌట్స్ వెళ్తున్నాడు. సరే వెళ్తూ ఉండగా ఒక చోట నది ఉధృతంగా ఉందన్నమాట, బాగా ప్రవహిస్తుంది. సరే గురువుగారికి ఈతొచ్చు, శిష్యుడికి ఈతొచ్చు. ఒక పల్లెటూరు అమ్మాయి అక్కడ నుంచునుందనమాట. గురువుగారు చాలా అర్జెంటుగా అవతల ఒడ్డుకి వెళ్ళాలి నేను, నాకేమో ఈత రాదు, కాస్త సాయం చేయండి. నడుముల్లోతు ఉన్నాయన్నమాట నీళ్ళు, సో కొంచెం నడవచ్చు. సరే గురువుగారు ఏం చేశారు, కొంచెం బాగానే బలంగా అట్లా బాగున్నారు. ఈ శిష్యుడంతా ఇదిగా లేడు, కొంచెం బక్క ప్రాణి, అల్ప ప్రాణిలో ఉన్నాడు. ఈ గురువుగారు ఏం చేశారు, అమ్మాయిని కాస్త భుజాలకు ఎత్తుకొని నది దాటిచ్చారు. ఈ అమ్మాయి కృతజ్ఞతలు చెప్పింది, థ్యాంక్ యూ చెప్పింది, నన్ను టైంకి చేర్చారంది. సరే ఆమె వెళ్ళిపోయింది. వీళ్ళు బట్టలన్నీ తడివన్నీ ఆరేసుకున్నారు. మళ్ళీ అంతా సెట్ అయ్యి మళ్ళీ ప్రయాణం. వీడు అడుగుతూ ఉన్నాడు, శిష్యుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా ఏం ఆలోచిస్తున్నాడో? అర్థం కాలే. సో ఓకే, ఆలోచిస్తూ గురువుగారు అంటున్నాడు, ఆగిపోతున్నాడు. గురువుగారు అంటున్నాడు, ఒరే ఏంటో అడగరా బాబు నీది అంటే, గురువుగారు అప్పుడు అమ్మాయిని మోసారు కదా, ఎట్లుందంటారు? అమ్మాయి సాఫ్ట్గా ఉందా? అమ్మాయిలంటే సున్నితంగా ఉంటుందంటారు కదా. అరే కాదు గురువుగారు, అమ్మాయి పువ్వులా మెత్తగా ఉంటుందంటారు కదా. అమ్మాయిలు బరువు ఉండరు కదా, 7 మల్లెలు అంటారు కదా. ఒక్కొక్క డౌట్ అడుగుతూ ఉన్నాడు గురువుగారు. వింటూ ఉన్నారు. మళ్ళీ కాసేపు ఆగి అలా ఇంకా డౌట్స్ అన్నమాట. మరి మనము గురువు పరంపరలో ఉన్నాం కదా, ఆడవాళ్ళని ముట్టుకోకూడదు కదా, మీరు ఎలా ముట్టుకున్నారు? మళ్ళీ ఆగి మళ్ళీ అడిగాడు. కాసేపు ఆగి, ఇప్పుడు ఆ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది అన్నాడు. సో ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటే గురువుగారు అన్నారు, ఒరే నేను ఎప్పుడు దింపాను రా అమ్మాయిని అని అడిగారు. ఎప్పుడో దింపేశారు గురువుగారు మీరు, మరి నువ్వు ఇంకా మోస్తున్నావు ఎందుకు అని అడిగారు. మీకు అర్థమైంది పాయింట్? అర్థమైంది. వీడు బుర్రలో మోస్తూనే ఉన్నాడు, ఆయన మోసి దింపేశారు కూడా. సో గురువుగారు దింపేశారు అంటే ఆయన ఎంతవరకు ఆలోచించారు, ఇక్కడ ఈ అమ్మాయికి సాయం చేశాను, దింపేశాను, ఇంకా ఆయన థాట్ లేదు అది. ఇంకా వీడు మాత్రం అదే మోస్తూ అంటే అది బయటకు కనిపించే మోయడం కాదు, మీరు అన్నట్టు మెంటల్లీ మోస్తున్నాడు. సో అప్పుడు చెప్పారు గురువుగారు, నేను అప్పుడే దింపేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు అని. సో మీరు అన్నట్టు పీపుల్ కూడా కావాలని గుర్తు తెచ్చుకుంటూ లింక్ చేసుకుంటూ, అంటే ఇక్కడ ఒకటమ్మా, ఎవ్వరం మనము కావాలని కొన్ని
చెయ్యము, Correct. అక్కర్లేనివి కొన్ని జరుగుతాయి. Correct. సో ఏది మనకొద్దు. మనం ఇప్పుడు చూడండి ఎంత హై టెక్నాలజీ వాడుతున్నాం. డిలీట్ బటన్ వాడగలము, ఇగ్నోర్ బటన్ వాడగలము, బ్లాక్ చేయగలము, రైట్. సో అట్లా మన థాట్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. Right. చిన్నప్పుడు మీరు పుట్టగానే నడవలేదు కదా, లెర్న్డ్, ట్రైన్డ్, నేర్చుకున్నారు. సో అట్లాగే ఇవి కూడా అంతే. ఈ థాట్ నాకు అక్కర్లేదు అని 4 సార్లు చెప్పండి, ఆగిపోతుంది. అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలమ్మా? అంటే మీరు గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు నాకు అవసరమా, Hmm. తర్వాత ఏదైనా డైవర్ట్ చేసుకోవడం. అదే విషయాన్ని ఎవరికైనా కాన్షియస్గా చెప్తున్నారు అనుకోండి, అక్కడ ఆపేసేయండి, ఆ విషయం ఎత్తద్దు. అయిపోయినట్టే. అయిపోయినట్టే, తిరిగి రాదు. ఇప్పుడు దాన్ని తవ్వుకోవడం వల్ల నిజంగా. అంటే మిమ్మల్ని ఏదైనా అన్న వ్యక్తికి గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ మీరు స్టిల్ మోస్తున్నారు. కరెక్ట్. నిజం. సో లగేజ్, దిస్ ఇస్ ఆల్ లగేజ్ ఆన్ అవర్ షోల్డర్స్ అండ్ ఇట్ ఈస్ అ టోల్ టు అవర్ మైండ్. అంటే ట్యాక్స్ అనమాట మన బ్రెయిన్కి. సో మీరు అన్నట్టు నన్ను అన్నారు, నాకు అట్లా జరిగింది, నాకు అట్లా అంటే సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి, కానీ బట్ స్టిల్ మనమే దాన్ని వెనక్కి రివైండ్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ చూసి మళ్ళీ తలుచుకొని మనం నేను మర్చిపోలేను అంటూ ఉంటాం. మనం అందరం లెర్న్టే, అంటే నేర్చుకుంటూ ఉంటాం. ఏమంటాం, ట్రైన్డ్. వీ హ్యావ్ టు గివ్ ట్రైనింగ్ టు అవర్ మైండ్. మీరు అదే మోస్తున్నారనుకో, కొత్త లగేజ్కి చోటేది, ముందు వచ్చే సమస్యలు వాటికి ప్లేస్ ఏది, వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? పనులు కూడా జరగవు, అస్సలు జరగవు. నేను ఆ డిప్రెషన్లో ఉన్నాను, నేను ఆ టెన్షన్లో ఉన్నాను, నన్ను ఎప్పుడు వాళ్ళు ఏదో అనున్నారు, మీరు ఎప్పుడు ముందుకు వెళ్తారు? సో ముందుకు వెళ్ళాలి అంటే అన్నిటినీ గుంజుకుని వెళ్ళలేరు కదా. కనపడని లగేజ్ వదులుకుంటూ రండి, ట్రైన్ చేయండి మీ మైండ్ని. ఇది నాకు అవసరం లేదు అని చెప్పండి. ఆ శిష్యుల్లాగా మనం చాలా మోస్తూ ఉంటాం, అవసరం లేదు. గురువులాగా ఎక్కడ ఎక్కించుకున్నాం, ఎక్కడ దింపాం. అంటే ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ట్రైనింగ్. వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్ఫ్స్. చూడండి, మనం చిన్నప్పుడు చెడ్డీల్లో ఉన్నాం, ఇప్పుడు తిరుగుతున్నామా? మారాం కదా. కరెక్ట్. మారాం కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్, వీఆర్ మూవింగ్. మనం ముందుకు వెళ్తున్నాం, నేర్చుకుంటున్నాం, మనల్ని మనమే ట్రైన్ చేసుకోవాలి. అంటే మనం పరిసరాలని చూసినప్పుడు, వాటిని చూసినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు విన్నారు, ఈ విన్నప్పుడు దీన్ని అప్లై చేసుకోండి. ఒక రోజులో ఏది రాదు. స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వి విల్ లెర్న్. ఏదైనా ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అవుతాం. సో హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయి అన్నమాట. సో చూడండి, మీరే అన్నారు, గుర్తొస్తుంది. నిజంగా అదొక డిసీజ్ లాగా అయిపోతుంది. దానివల్ల ఆలోచించి తలనొప్పులు, బీపీలు, ఎందుకంత ఆలోచించి వాళ్ళందరూ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. నిజం. ఇక్కడ మనమే దాన్ని మోసుకొని మీరు అన్నట్టు కొత్త లగేజ్కి చోటు లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇంకా ముందుకెళ్తే పిల్లలు ఇవన్నీ చాలా ఉంటాయి, వాళ్ళ మీద ఫోకస్ చేయాలి అంటే ఈ లగేజ్ ని డ్రాప్ చేయాలి. మీరు చెప్పింది కరెక్ట్. కొంచెం డైలీ దీన్ని ఒక ప్రాక్టీస్ గా చేసుకొని డైవర్షన్ కి వెళ్తే మాత్రం నిజంగా వీటి నుంచి బయటపడచ్చు. అది పదే అదే విషయం ఎవరితో చెప్తూ ఉండకండి. అది సో అయిపోయింది, అంతే అయిపోయింది. గతం వదిలేసేయాలి. డన్ అండ్ డస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.